ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజల ఫోన్లో కాంటాక్ట్స్, గ్యాలరీ యాక్సెస్ తీసుకుని ఆ తర్వాత వాటిని ఉపయోగిస్తూ వేధిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక కొందరు సూసైడ్స్ కూడా చేసుకున్నారు. వీటిని తగ్గించేందుకు పోలీసులు గూగుల్తో కలిసి ఫేక్ యాప్స్ని రిమూవ్ చేయించారు. దీంతో ప్రముఖ కంపెనీల పేర్లను వాడుతూ జనాలను వేధిస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. ఆర్థిక అవసరాలున్న వారికి ఆశ చూపి అత్యధిక వడ్డీలతో అతలాకుతలం చేసే లోన్ యాప్ల దాటికి కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఇల్లీగల్ లోన్ యాప్లను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గూగుల్కు లెటర్స్ రాసి పలు యాప్స్ని ప్లేస్టోర్ నుంచి తొలగించాలని రిక్వెస్ట్లు కూడా పెట్టారు పోలీసులు. ఈ మధ్య కాలంలో లోన్ యాప్లపై ఫిర్యాదులు మరింత ఎక్కువ అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు లోన్ యాప్లపై ఫిర్యాదులు రెండింతలు పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కస్టమర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇల్లీగల్ లోన్ యాప్లను అరికట్టేందుకు పోలీసులు, గూగుల్ ఏకమై చాలా యాప్స్ని ప్లేస్టోర్ నుంచి తొలగించారు. లోన్ యాప్ నిర్వాహకులు మాత్రం పేర్లు మారుస్తూ కొత్త లోన్ యాప్స్ని క్రియేట్ చేసి ప్లేస్టోర్లో పెడుతున్నారు. ఇప్పటికే వందల యాప్స్ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని లోన్స్ ఇస్తున్న సంస్థల పేర్లు వాడుకొని ఫేక్ యాప్స్ని క్రియేట్ చేస్తున్నారు మోసగాళ్లు. ప్రధాన బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల పేర్లను మార్చి లోన్ యాప్స్ని క్రియేట్ చేసి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంచుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర హోంశాఖ ఎన్ని లోన్ యాప్స్ని గుర్తించి వాటిని గూగుల్ నుంచి తీయిస్తున్నా అంతకంతకు కొత్త ప్లాన్స్తో ఫేక్ యాప్స్ సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. కస్టమర్లను వేధిస్తున్న లోన్ యాప్ల వివరాలను గూగుల్కు అందించారు పోలీసులు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో యాప్స్ క్రెడిబిలిటీ ఎలా ఉంది అనే సమాచారాన్ని గూగుల్ రివ్యూ చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోన్ యాప్లను మానిటరింగ్ చేస్తోంది. ముఖ్యంగా తక్కువ టైంలోనే హై రేటింగ్ సాధించిన యాప్స్, వెంటనే రేటింగ్స్లో కుప్పకూలిన యాప్స్, రూల్స్కు విరుద్ధంగా ఉన్న యాప్స్ సమాచారాన్ని రిపోర్ట్ చేస్తోంది గూగుల్. గత కొంతకాలంగా లోన్ యాప్లను గమనిస్తున్న కేంద్ర హోంశాఖ, సైబర్ క్రైమ్ పోలీసులు 15 నెలల్లో దాదాపు 700 ఇల్లీగల్ లోన్ యాప్లపై గూగుల్కి రిపోర్ట్ చేశారు. అలాగే ఫేక్ యాప్లను అరికట్టేందుకు ప్లేస్టోర్లోని అన్ని యాప్లను రివ్యూ చేసి అప్డేట్ చేస్తున్నామని గూగుల్ సంస్థ చెబుతోంది. పాలసీ రూల్స్ను బ్రేక్ చేసిన సుమారు 3500 యాప్లపై గత ఏడాది చర్యలు తీసుకున్నామని తెలిపారు గూగుల్ ప్రతినిధులు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ లోన్ యాప్స్తో ఇబ్బందులు పడుతున్నారు జనం. తీసుకున్న అప్పులు చెల్లించినా అధిక వడ్డీలు చెల్లించాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్నారు బాధితులు.